ములుగు జిల్లాలోని కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీతో పాత నిర్మాణాలు మైన్స్ తో కూల్చివేస్తున్నారు. 2014లో యాజమాన్యం బెల్ట్ ఫ్యాక్టరీని లాకౌట్ చేశారు. దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. తాజాగా మంత్రి సీతక్క నేతృత్వంలో ఫ్యాక్టరీ రీఓపెన్ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే స్క్రాప్ తొలగింపుని యాజమాన్యం ప్రైవేటు సంస్థకు అప్పగించింది. దీంతో భారీ నిర్మాణాల్ని ల్యాండ్ మైన్స్ తో పేల్చి నేలమట్టం చేస్తున్నారు సిబ్బంది. కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీలో పాత నిర్మాణాల కూల్చివేతకు సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి గాయత్రి, ములుగు జిల్లాలోని కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీలో పాత నిర్మాణాలు మైన్స్ తో కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ఈ రోజుతో కూల్చివేతలు పూర్తయినట్టు తెలుస్తుంది. ఏడాది కాలంగా ఆ కూల్చివేతల ప్రక్రియ కొనసాగింది. భారీ నిర్మాణాల నుండి కూడా బాంబులు పెట్టి ఈ మైన్స్ తో కూల్చివేసినటువంటి ప్రక్రియను కొనసాగించారు. 2014లో ఫ్యాక్టరీ బెల్ట్ యాజమాన్యం లాకౌట్ చేసింది. లాకౌట్ అయినటువంటి బెల్ట్ ఫ్యాక్టరీ స్క్రాప్ కావచ్చు, పాత నిర్మాణాన్ని కూడా తొలగింపు ఆ ప్రక్రియను కొనసాగించి ఈ రోజుతో పూర్తి చేసినట్టు తెలిసింది. అప్పటి నుండి కూడా ఫ్యాక్టరీ రీఓపెన్ కోసం చాలా మంది ప్రయత్నాలు చేశారు, కానీ అప్పటి నుంచి ఆ ప్రయత్నాలు కొనసాగలేదు. తాజాగా మంత్రి సీతక్క నేతృత్వంలో మళ్లీ ఆ ప్రయత్నాలు మొదలయ్యి పాత నిర్మాణాలు ప్రమాదకరంగా మారడంతో ఒక్కొక్కటిగా నేలమట్టం చేస్తూ వచ్చారు. ఈ రోజు పూర్తిగా అన్ని నేలమట్టం చేసినట్టు తెలుస్తుంది. స్క్రాప్ తొలగింపు ప్రక్రియను ప్రైవేట్ సంస్థకు యాజమాన్యం అప్పచెప్పింది. భారీ నిర్మాణాలను ల్యాండ్ మైన్స్ తో పేల్చి నేలమట్టం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 15 ఏళ్ల క్రితం మూతపడ్డటువంటి బెల్ట్ పేపర్ ఫ్యాక్టరీ అప్పటి నుంచి కూడా కొనసాగలేదు. బెల్ట్ నిర్మాణాన్ని తొలగించి నూతన ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. ఐటీసీకి ఈ బిల్ట్ యాజమాన్యం అప్పగించింది. ఈ బిల్ట్ యాజమాన్యం సంబంధించి కూడా ఐటీసీ మరొక కొత్త ఫ్యాక్టరీని ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆ కార్మికులు పనిచేయడం కోసం అటువంటి ప్రక్రియను కొనసాగిస్తారు. కానీ 2014 నుంచి ఆ ఫ్యాక్టరీ లాకౌట్ చేసింతో అనేక వేల మంది కార్మికులంతా రోడ్డున పడిన పరిస్థితి కనబడుతోంది. అయితే పాత నిర్మాణాలు కావచ్చు, అప్పటి నుంచి ఫ్యాక్టరీ ఓపెన్ కాకపోవడంతో ఆ పాత ఉన్న ఫ్యాక్టరీ కూడా ఈ రోజు ల్యాండ్ మైన్స్ తో కూల్చివేతల ప్రక్రియను కొనసాగించే పరిస్థితి కనబడింది. కొద్దిసేపు క్రితమే ఈ కూల్చివేతల ప్రక్రియ ముగిసినట్టు తెలుస్తా ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి. ఎవరు లేరు, లారీలు గట్టిగా रेडी वाल कॉन्फ्रेंस हो गया, बहुत जबरदस्त गिर गया, हो गया।